వచ్చింది, అడగండి. ఇప్పుడేగా తను వచ్చింది, కాస్త ఆగు. కాఫీ ఇమ్మంటావా సీత? ఇవ్వు. ఇవ్వు ఇవ్వు అంటే నీకు ఇస్తానా? ఇప్పుడేగా తాగింది. పిన్ని, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మ్యాటర్ ఉందిగా, కాస్త రిలాక్స్ అయితే అన్నయ్య అడిగే ఈలుంటదని. ఏంటి అందరూ ఇక్కడ సమావేశమై చర్చించుకుంటున్నారు? ఏ విషయం గురించి? వేరే మ్యాటర్ ఏముంటది? నీ మ్యారేజ్ విషయమే సీత. మీరు ఆగుతారా? ఏంటి? ఇదిగో చూడు, 5-6 పెళ్లి కొడుకుల ఫోటోలు, వాళ్ళ జాతకాలు, ఉద్యోగ వివరాలు, ఆస్తిపాస్తులు అన్నీ ఇందులో వివరంగా ఉన్నాయి. ఏంటమ్మా ఇది? నీ మాట నీదే గాని నా మాట అసలు చెవి దూర్చుకోవా? చెవి దూర్చుకున్నా తల దూర్చుకున్నా మా ప్రయత్నం మేం మానం. అయినా నువ్వు సరే అన్నాకేగా ఈ సంబంధాలు చూడడం మొదలు పెట్టాం. అమ్మా సీత, నేనంటున్నానని కాదు గాని ఎవరో ఒకరిని కాస్త వెనక ముందు చూసుకుని చేసుకోవాలి కదా. నేనేమీ కాదండలేదు పిన్ని, కానీ ఇలా రోజు నన్ను టార్చర్ పెడితే ఎలా? అమ్మా సీత, దాని తృప్తి కోసం నువ్వు చూడొచ్చు కదా. అర్థం చేసుకోకుండా ఇంటికి రాగానే పెళ్లి విషయం తప్ప మరొకటి మాట్లాడకపోతే ఎలా నాన్నా? తను ప్రమాణాలు చేసి నా చేత ప్రమాణం చేయించుకొని ఇలా పెళ్లి పెళ్లి అని తరివితే ఎలా? అది కాక అవతల ఆవిడ గారు శపథం చేసింది, యువతల ఈవిడి గారు శపథం చేసింది. ఈ 2 శపథాల మధ్య నేను నలిగిపోతున్నాను. ఎలా పెళ్లి చేస్తారో అని అవతల ఆవిడ, ఎలా చేసుకోవో చూస్తాను అని యువతల ఈవిడ. వీళ్ళ మధ్య నలిగి నలిగి శవమైపోతానేమోనని నాకు భయం వేస్తుంది. అమ్మా సీత, అలా మాట్లాడకు తల్లి. బాధ్యతలు తొందర పెడుతున్నాయి గాని నిన్ను బాధ పెట్టే ఉద్దేశం మాకు లేదమ్మా. సీత, అసలు నీ పెళ్లి ఎందుకు ఆగింది? స్వర్ణ సాకేత్ ప్రేమించుకోవడం వల్ల. అది జరగడానికి నీ మీద నింద వేశాడు ఆ సాకేత్. అలా వెయ్యగలిగే అవకాశం ఎవరిచ్చారు? ఆ రఘురాం. అవునా? అవును. ఆ రఘురాం గురించి ఒకప్పుడు మనం ఏమనుకున్నాం? స్వర్ణ కోసం వస్తున్నాడేమో అనుకున్నాం. అవునా? అవును. అది కాదు, ఎన్నిసార్లు నువ్వెన్ని చివాట్లు పెట్టినా అవమానించినా మళ్ళీ మళ్ళీ వచ్చేవాడు. ఎందుకు? వాడిదొక మెంటల్ క్యారెక్టర్. నీ పెళ్లి ఆగటానికి కారణం అతనే అని అతనికి తెలుసు కదా. నీ తప్పు ఏమీ లేదని, నువ్వు మంచిదానివనే అభిప్రాయం అతనికి ఉంది కదా. ఒకవేళ అతని మనసులో నువ్వున్నావేమో. ఇంతకీ నువ్వనేదేంటి పిన్ని? ఏముందమ్మా, ఆ అబ్బాయి అయితే నిన్ను అవమానించడు, తప్పు పట్టడు అనే నిర్ణయానికి మీ అమ్మ వచ్చింది. పైగా మంగమ్మ అతనితో పెళ్ళైతే చెడగొట్టే అవకాశమే ఉండదు. అందుకని నిన్ను రఘురాంకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. సీత, ఏమన్నావు? ఆ రఘురాంకి నన్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అలా ఎలా అనగలుగుతున్నావమ్మా? అసలు అసలు అలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? ఎవడి మూలంగా మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామో, ఎవడి మూలంగా నేను మానసికంగా చిత్రహింస అనుభవించానో, ఎవడి వల్ల మన కుటుంబం ఇంతగా అవమానాలు పాలైందో, ఎవడి మూలంగా నేను ఇన్ని నిందలు పడాల్సి వచ్చిందో వాడికిచ్చి నా పెళ్లి చేస్తావా? వద్దు రావద్దు అని నేను, ఆడపిల్లలున్న ఇంటికి ఎందుకు వస్తావని నువ్వు, చీపు సిగ్గులేదా అని మొహాన ఉమ్మేసినా అవతలికి గెంటేసినా వాణ్ణే నాకు మొగుణ్ణి చేయాలనుకుంటున్నావే,
వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటే ఆ సాకేత్ అన్నది నిజమవుతుంది. ఊళ్ళో ఉన్న జనం నన్ను అసహించుకుంటారు. మనం ఇక బయటికి వెళ్ళలేమమ్మా. అందరం కలిసి కట్టకట్టుకుని ఇంత విషం తాగి చావడమే. అసలు నాకు పేరంటేనే కోపం, ఆ మనిషి అంటేనే అసహ్యం. అలాంటి వాడి చేతికి నన్ను అప్పగిస్తే చితి మీద శవంగా వెళ్ళడమే తప్ప సంసారానికి వెళ్ళినట్టు కాదు. ఎందుకే అంతంత మాటలు? ఉండవే, ఇలాగే పెళ్లి పెట్టాకు లేకుండా ఉండవే. రేపో మాపో చెయ్యాల్సింది మేము అదేగా. అయినా అతను మన ఇంటికి వచ్చిన కొత్తలో అలాంటి వాడితో స్నేహం చేయకు, చనువుగా ఉండకు అంటే చాలా మంచోడు, బుద్ధిమంతుడు, సరదాగా కలుపుగోలుగా ఉండే మనిషి తప్పుగా మాట్లాడకమ్మా అని నన్నే తప్పు పట్టావు కదే. మరి అంత మంచివాడు ఇప్పుడిలా చెడ్డవాడయ్యాడే? నాకప్పుడు అతని గురించి తెలీదు. ఇలా జీవితాలతో ఆడుకునే మనిషి అని అనుకోలేదు. అలాగా? అంత దుర్మార్గుడు నీ జీవితంతో ఎలా ఆడుకున్నాడే? ఏమన్నాడు? ఎలా ప్రవర్తించాడు? అసలు అతను చేసిన తప్పేటో చెప్పవే. ఇది అతను చేసిన తప్పు, అతని వల్ల ఈ నష్టం జరిగింది అని చెప్పు. వద్దు అని గెంటేసినా మళ్ళీ మళ్ళీ రావడం వల్లే కదా ఆ నింద నా మీద పడింది. అతను రాకపోయినా, వెంట తిరగకపోయినా అల్లుడు గారి మనసులో ఉన్న దాని ప్రకారం నీ పెళ్లి జరిగేది కాదుగా. ఈ చర్చలన్నీ అనవసరం. నేను రఘురామ్ని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పని. సరే, చేసుకోపోతే చేసుకోకపోయావు. అతను చేసిన తప్పేంటి అని నేను అడిగిన దానికి ఇది అది అని ఏదో ఒక కారణం చెప్పవే. కరెక్ట్ గా కారణం ఇది అని నేను చెప్పలేకపోవచ్చు, చెప్పను కూడా. కానీ అతన్ని మాత్రం చేసుకోను చేసుకోను చేసుకోను. చాలా. అమ్మా సీత, చదువుకున్న దానివి, తెలివితేటలున్న దానివి, ఏ విషయం గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ పెళ్లి విషయంలో నిన్నెప్పుడన్నా మందలించానా? అతన్ని ఎప్పుడన్నా గెట్అవుట్ అన్నానా? పెళ్లి చేసుకోను అని నువ్వు పేట్ల మించి లేచొచ్చినా కూడా నేను నిన్నే సమర్థించానుగా. కానీ తప్పు పట్టలేదు. ఇప్పుడు మాత్రం నీ మొండితనం నాకు చాలా తప్పనిపిస్తోందమ్మా. నాకు ఇష్టం లేదు నాన్న, కానీ మీరందరూ చేసుకోమంటే చేసుకుంటాను. మీ బాధ్యత తీరిపోతుంది అంటే చేసుకుంటాను. మీరు తృప్తిగా బ్రతకగలం అనుకుంటే చేసుకుంటాను. కానీ పెళ్ళనేది మాత్రమే జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇల్లు మారుతున్నానా? కానీ నావనుకున్నవన్నీ ఇక్కడే వదిలేసి అక్కడికి ఒక శవంలా వెళ్తాను. అంతే. అమ్మా సీత, అంతే నాన్న, అంతే. అమ్మ శపథం కూడా నెరవేరుతుంది. ఆ మంగమ్మ గారు అమ్మని శభాష అంటుంది. అమ్మ ఆనందపడుతుంది. కానీ నేను మాత్రం బాధపడినానా? మీరు చేసేది మాత్రం కన్యాదానం అవ్వదు. మరొకటి, అదే నువ్వుల నీళ్లు వదిలేసుకోవడం అంటారు కదా, అది.
అది మాత్రమే. ఏంటే ఏంటే ఏం మాటలే అవి? అతనికి ఏమైందే? చెప్పమంటే చెప్పకుండా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఎప్పుడో ఏదో అవుతారని బెదిరిస్తూ ఇప్పటి నుంచే మమ్మల్ని ఇలా చంపుతున్నావు. సీత, సీత, మీరా? ఇందాక స్కూటీ ఎక్కేటప్పుడు నీ చేతిలో ఉన్న కవర్ పట్టుకోమని నాకిచ్చావు. ఇద్దరం మర్చిపోయాం. అది ఇచ్చి వెళదామని వచ్చాను. కూర్చోండి. కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటమ్మా, ఈవిడెప్పుడొచ్చింది? అంతా వినేసిందా అన్నట్టుంది నీ చూపు. అవును సీత, నేనొచ్చి 2 నిమిషాలైందమ్మా. నీ అరుపు నన్ను గుమ్మం దగ్గరే ఆగేలా చేసింది. అలా వినకూడదు కానీ ఓ ఆడపిల్ల పెళ్లి విషయం, తల్లిదండ్రుల కోరిక, కూతురి అయిష్టత, నీ మాటలు విని నేనేదైనా సాయం చేయగలనేమోనని ఆగాను. చూడండి, ఇది మీకు తెలుసు. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. దీని పెళ్లి విషయంలో వాళ్ళు తప్పు చేసి మమ్మల్ని తప్పు చేసిన వాళ్ళలా నిలబెట్టారు. అమ్మా, సీత, అమ్మగారు చెప్పేది వినమ్మా. అందులో అవమానపడే విషయం ఏమీ లేదు. ఆత్మాభిమానం దెబ్బతినే విషయం అంతకన్నా లేదు. అతను అనరాని మాట్లాడినాడని ఇది పౌరుషానికి పోయింది, పెళ్లి చెడింది. ఇదే తప్పు చేసినట్టు ఆ పెద్దవిడ, అదే మంగమ్మ గారు, మీకు తెలుసు కదా, మమ్మల్ని సూటిపోటి మాటలంటవే కాదు, మీ కూతురు పెళ్లి ఎలా చేస్తావని ఛాలెంజ్ కూడా చేశారు. నన్ను రెచ్చగొట్టి శపథం చేసేలా చేసింది. వెతికి ఓ సంబంధం తెస్తే అది కాస్త చెడగొట్టింది. పైగా అన్నీ ఇలాగే చెడగొడతానని కూడా అంది. సరే, ఏంటి మార్గం అని ఆలోచిస్తే రఘురామ్ అని దీంతో రేడియో స్టేషన్లో పనిచేసే అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. ఆ అబ్బాయిని వంకపెట్టే మా అల్లుడు గారు దీన్ని పెళ్లి చేసుకోవడం తప్పించుకున్నారు. ఇదేమో నేనిప్పుడు పెళ్లి చేసుకోను, మళ్ళీ మళ్ళీ అవమానపడ్డం ఇష్టం లేదు అంటుంది. అప్పుడే మాకొక ఆలోచన వచ్చింది. అన్ని ఇబ్బందులు అతని వల్లే వచ్చాయి, అన్ని విషయాలు అతనికి తెలుసు, పోనీ అతనితో మాట్లాడదాం అన్నాం. అమ్మా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముక్కు మొహం తెలియని దారిని పోయే దాన్ని నన్ను చేసుకుంటాను కానీ ఆ రఘురామ్ని మాత్రం చేసుకోను. చూసారా, ఇది వరుస. మేమేం చేయాలో చెప్పండి. నేను కొంత విన్నాను, అయినా చిన్న సంస్కారం అడ్డొచ్చి ఆగాను. ముందు విషయం చెప్పండి. సీత, నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే ఇంత అందం అణుకువా ఉన్న అమ్మాయి నా కోడలైతే బావుండనిపించింది. ఎందుకంటే నీకు ఈడైన కొడుకొకడు నాకున్నాడు. తల్లిగా వాడంతటివాడు ఇంతటివాడు అని సర్టిఫికెట్స్ నేనే ఇవ్వను. మంచివాడు, ఏ దురలవాట్లు లేనివాడు, భార్యను పోషించుకోగల స్తోమత ఉంది అని మాత్రం చెప్పగలను. సీత, నువ్వు ఆలోచించి నిర్ణయం చెప్తే నాకు తన కోడలుగా రావడానికి మంచివాడు, ఏ దురలవాట్లు లేనివాడు, భార్యను పోషించుకోగల స్తోమత ఉంది అని మాత్రం చెప్పగలను. సీత, నువ్వు ఆలోచించి నిర్ణయం చెప్తే నాకు తన కోడలుగా రావడానికి ఏ అభ్యంతరం లేదు. ఏంటి ఏదో అనుకుంటే ఏదో తేడాలాగా ఉంది. ఇందులో మనకేమన్నా ఉపయోగపడే విషయం దొరుకుద్దంటావా? దొరికితే వర్కౌట్ చేసుకుందాం. ఏంటి, మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటారా? నా గురించి అన్ని తెలుసు కదా. అన్నీ తెలుసమ్మా. చక్కని మాట తీరు,
సంగీత పరిజ్ఞానం. నేను వాటి గురించి అడగడం లేదు. నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి. నేను ఇదివరకు ఇట్లా రేడియో స్టేషన్లో వర్క్ చేయడం లేదు. పెళ్లి కూడా పీటల మీద ఆగింది. మంగమ్మ గారు అనే ఆవిడకి మనవరాలిగా వెళ్లాల్సిందానివి. కానీ ఆవిడ మనవడి మనసు నీ చెల్లెల మీద ఉండటం వల్ల నిన్ను నిందల పాలు చేశాడు. ఇలా నీ గురించి నాకు టోటల్గా తెలుసు. ముందు ఈ విషయాలన్నీ మీ అబ్బాయికి చెప్పండి. చెప్తే అన్నీ తెలిసాక కూడా అతను ముందుకొస్తే అప్పుడు ఆలోచించి చెప్తాను. చాలా మంచివాడమ్మా వాడు, కాదనడు. నాకు మీ మంచితనం తెలుసు. మీ అబ్బాయిని కూడా మీరు బాగానే పెంచుంటారు. కానీ ఇవాళ రేపు పెళ్లి విషయంలో ఎవరి అభిప్రాయాలు నిర్ణయాలు వాళ్లకుంటాయి. కరెక్ట్గా మాట్లాడావు. సరే, నేను వాడితో మాట్లాడతాను. నువ్వు ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మనం మాట్లాడుకుందాం, సరేనా? దేవతలా వచ్చారు. అమ్మా, ఆవిడ్ని వెళ్ళనివ్వు. ఇదేనండి, ఈ ఆత్మాభిమానమే నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు ఎవరిని వద్దనుకుంటున్నావో వాడే నా కొడుకు సీత. వాడంటే నీకు అసహ్యం, నువ్వంటే వాడికి అభిమానం. మంచి చేయాలని చూసి చెడ్డవాడయ్యాడు. నువ్వు అర్థం చేసుకునేలా నేను చేస్తాను. నిన్ను ఖచ్చితంగా నా కోడలిగా చేసుకుంటాను. మా అబ్బాయి అంది. ఈవిడైతే మంచిదే. చూద్దాం అతను ఎలాంటి వాడు. వెళ్ళొస్తానండి. నమస్తే. నమస్కారం. ఈవిడేంటి ఏదో తేడాలాగా ఉంది. అసలు ఈవిడ ఎవరు, అసలు ఈవిడ వివరాలు ఏంటో ఒక్కసారి కనుక్కుంటే మనకేమైనా వర్కౌట్ అవుద్దేమో చూద్దాం. అసలు ఈ సిటీలో ఉండబట్టి చాలా రోజులు అవుతుంది. బుర్ర మొద్దు బారిపోయింది. ఏం దొయ్యటంలా ఏదో ఒకటి బుర్ర దొత్తే గాని పావులు కదపలేం. చూద్దాం. అసలు ఈ సిటీలో ఉండబట్టి చాలా రోజులు అవుతుంది. బుర్ర మొద్దు బారిపోయింది. ఏం దొయ్యటంలా ఏదో ఒకటి బుర్ర దొత్తే గాని పావులు కదపలేం. చూద్దాం. నీకు ఈడైన కొడుకొకడు నాకున్నాడు. తల్లిగా వాడు అంతటివాడు ఇంతటివాడు అని సర్టిఫికెట్స్ నేనే ఇవ్వను. మంచివాడు, ఏ దురలవాట్లు లేనివాడు, భార్యను పోషించుకోగల స్తోమత ఉంది అని మాత్రం చెప్పగలను. ఆ శారద గారి అబ్బాయి ఎలాంటి వాడో. ఆవిడైతే మంచిదే, కానీ తల్లిలాగానే పిల్లలుండాలని లేదు. అమ్మ తత్వం వేరు, నా ఆలోచన వేరు. స్వర్ణ పద్ధతి అదో రకం. నాన్నది మెతకతనం, కిట్టువి అల్లరి చేష్టలు. ఏదైనా పూర్తి వివరాలు మనస్తత్వం తెలుసుకోనిదే సప్తపదికి అడుగు వేసేదే లేదు. నువ్వు చెప్పిన దారిలోనే వెళ్తాను. ఐ ప్రామిస్ యూ మమ్మీ. మాతా శారదాదేవి మాట ఈ తనయుడు రఘురాం జవదాటడు. నీ కోరిక తీర్చే తీరుతాడు. ఓకేనా? ఏంటి తాతగారి మాటలు బాగా తలకెక్కాయా? బ్రహ్మాండంగా. సరే కానివ్వు. నీ గెలిపే నాకు ఆనందం, సీతరాకే నాకు సంతోషం. దంపతులుగా మిమ్మల్ని చూస్తే నాకు చాలరా. తృప్తిగా నేను కన్నుమోయొచ్చు. ఏం మాటలా మావి? ఏదో మాట వరుసలో వచ్చే మాటలేరా, ఫీల్ అవ్వకు. సరే అమ్మా. నేల మీద కూర్చుని భోంచేసే అదృష్టం అందరికీ దక్కదు. నేల తల్లి ఒడి కుంగు అంటూ నన్నే వెక్కిరిస్తుందా? ఇలా వరుసలో కూర్చొని తినడానికి అవకాశం లేదు. అది నేల విడిచి సాగు చేస్తూ నన్ను నేల మీద కూర్చోలేని దాన్నని లోపం ఎత్తి చూపుతుందా? ఏం చూసుకున్నది అలా పేలుతుంది? సీతలో ఎందుకింత మార్పు? పెళ్లి చెడిందనా? తన చెల్లెలే తనకు అడ్డొచ్చిందనా? అయినా కోపం దాని మీద ఉండాలి గాని నా మీద ఎందుకు? మరీ ఇంత రెచ్చిపోయి ఎందుకలా మాట్లాడుతుంది? దాని అంతు తేలుస్తా.
అంతేలే. కంచం ముందు కూడు గద్ద లాక్కెడితే కోపం రాకుండా ఎందుకుంటుంది?